జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఆగస్టు 26 వరకు వృషభములో అనగా లాభభావములో సంచరించడం వల్ల ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేసుకోగలుగుతారు. భూ వాహన లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా లాభభావంలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, ముఖ్యంగా విద్యా సంబంధ విషయాల్లో మంచి సుఫలితాలను అందుకోగలుగుతారు. విద్యలో రాణించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు కానీ, ఆదాయాన్ని కానీ, పదోన్నతులు కానీ పొందగలుగుతారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సింహరాశిలో అనగా ద్వితీయ భావంలో, కన్యా రాశిలో అనగా తృతీయ భావంలో సంచరించడం వల్ల సృజన సహకారంతో కొన్ని అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావనలో మీరు ఆనందంగా అనుభవించేటువంటి వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక తృతీయ భావమైనటువంటి కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ ఆగస్టు మాసంలో కూడా కేతు అలాగే సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా ఉంటుంది. దానికి తోడు భగవంతుని ఆశస్సులు కూడా మీరు అందుకోగలుగుతారు. ఈ కారణం చేత ఈ ఆగస్టు మాసంలో కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని, లాభాలని ఈ కర్కాటక రాశి వారికి అందిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ 2024 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలోను, ద్వితీయ భావం అయినటువంటి సింహరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు, అధికారుల యొక్క ప్రతికూలత వల్ల మీరు అనుకున్నంతగా అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోలేకపోవడం, సాధించుకోలేకపోవడం, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సింహ, కర్కాటక రాశుల్లో ప్రతికూలంగా సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారంలో అనుకున్నంతగా మీరు అభివృద్ధిని సాధించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మీ మాటకు ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కొంతమంది విషయంలో జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించే సప్తమం వైపు అనగా మకర రాశి వైపు దృష్టిని సారించడం వల్ల ఖర్చులు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. పెనాల్టీలు లాంటివి కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఇక భాగ్యభావంలో అనగా మీన రాశిలో రాహు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కూడా భాగ్యంలో రాహు సంచారం కొనసాగడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకున్నంతగా మీరు శుభఫలితాలని పొందలేకపోతారు. ఈ రకంగా రవి, బుధుడు, శని, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ గ్రహాలకి తప్పనిసరిగా 2024 ఆగస్టు మాసానికి గాను కర్కాటక రాశి వారు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా సూర్యారాధన చేయడం, నిత్యం సూర్య భగవాన్ని దర్శనం చేసుకోవడం, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించడం, ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తూ సుందరకాండ పారాయణం చేసుకోవడం, అలాగే సీతారామచంద్రమూర్తికి తులసి ఆకుల మాలను సమర్పించడం, 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.